జయ జయ హే తెలంగాణ పాటను బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కవులకు కళాకారులకు ఎల్లులు లేవన్న కేసీఆర్ ప్రాంతీయ బాధని ఎందుకు తీసుకువస్తున్నారని అడిగారు. రాష్ట్ర అధికార గేయానికి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. రచయిత ఉద్యమకారుడు అందశ్రీకి గౌరవం ఇవ్వడానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కాగా చార్మినార్ కాకతీయుల తోరణం తెలంగాణలో భాగమనని ఆది శ్రీనివాస్ తెలిపారు. రాచరిక ఆనవాలు లేకుండా రాష్ట్రీయ చిహ్నం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి పాట జయ జయ తెలంగాణ కవిత రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది. 10 సంవత్సరాలు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచనే సోయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతనిస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు కళలకు ఎలలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలున్న వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానప్పుడు ఈ సోయి గుర్తుకు రాలేదని అడుగుతుంది. ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటెక్ట్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదని అడుగుతున్నాం. ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తిన ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడబొబ్బులు మానుకోవాలని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.